నమస్కారం జీటీపీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచ మానవాళికి శాంతిని బోధించిన ప్రభువు యేసుక్రీస్తు ఆయన జన్మదినాన్ని మనం క్రిస్మస్ పండుగగా జరుపుకుంటున్నాం. రామగుండం మాజీ ఎమ్మెల్యే కొరుకంటి చందర్ వెల్లడి. సిరిశెట్టి మల్లేష్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదు. అభివృద్ధి పేరుతో అనాలోచిత కూల్చివేతలు తగదు. బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి వెల్లడి. క్రిస్మస్ పండగ సందర్భంగా పేద క్రైస్తవ కుటుంబాలకు రైస్ బ్యాగులు పంపిణీ. ప్రపంచ శాంతి ప్రేమకు యేసుక్రీస్తు బోధనలు ఆదర్శం. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు హరీష్ రెడ్డి వెల్లడి. మనుగురు సీకే ఓసీ2 ఎక్స్టెన్షన్ సింగరేణి సంస్థకి కేటాయించాలని ప్రైవేట్ వ్యక్తులు వేలానికి వెళ్లకుండా అడ్డుకోవడానికి ఈ నెల 29న చెలో మనుగురు కార్యక్రమాన్ని చేపట్టాం. సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకుల వెల్లడి. గోదావరికని చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలు. గత 5 రోజులుగా న్యాయం కోసం పోరాటం చేస్తుంటే తన వద్దకు రావడానికి ఎమ్మెల్యేకు తీరిక దొరకడం లేదా? చెట్టు కింద నాయకులు మీ ఎమ్మెల్యేకు ఎందుకు సమాచారం ఇవ్వడం లేదు? అక్రమంగా తమ షాపును కూల్చారంటూ కని చౌరస్తాలో న్యాయ పోరాటం చేస్తున్న ఆకుల లలిత కన్నీటి ఆవేదన. ప్రపంచ మానవాళికి శాంతిని బోధించిన ప్రభువు యేసుక్రీస్తు అని ఆయన జన్మదినాన్ని మనం క్రిస్మస్ పండుగగా జరుపుకుంటున్నామని రామగుండం మాజీ ఎమ్మెల్యే కొరుకంటి చందర్ తెలిపారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా గోదావరికని కృష్ణానగర్లోని కల్వారీ చర్చ్లో జరిగిన క్రిస్మస్ వేడుకలో రామగుండం మాజీ ఎమ్మెల్యే కొరుకంటి చందర్ పాల్గొని అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యేసుక్రీస్తు మన కోసం జన్మించారని, అందుకే ఆయన జన్మదినాన్ని ఒక పండగలా జరుపుకుంటూ ఎక్కడెక్కడో ఉన్న వారంతా ఈ పండగ రోజున ఒక చోట చేరి ప్రేమను పంచుకోవడం జరుగుతుందని అన్నారు. నేటి కాలంలో ప్రేమానురాగాలు, బంధుత్వాలు కరువయ్యాయని అన్నారు. తాను జీవించడం కాదు, చేతనైతే మరొకరికి సాయపడు అని యేసుక్రీస్తు చెప్పడం జరిగిందన్నారు. అంతేకాని ఒకరిపై కక్ష, ద్వేషం పెంచుకోవడం కానీ, నష్టం చేయడం లాంటివి చేయొద్దని ఆ యేసు ప్రభు కోరుకోవడం జరిగిందన్నారు. సైతాన్లు ఎక్కడో ఉండరని, మనలోనే సైతాన్లు ఉంటారని, వారు మనకు నష్టం కలిగించినప్పుడే వారి అసలు రంగు బయట పడుతుందన్నారు. ప్రజలు జరుపుకునేటువంటి గొప్ప పండుగ క్రిస్మస్ పండుగ. ఎందుకు అనంటే ఈరోజు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన కోసం జన్మించాడు. మన కోసం జన్మించినటువంటి యేసుక్రీస్తు జన్మించినటువంటి యొక్క దినం రోజు మనమందరం కూడా కనుల పండుగగా జరుపుకుంటా ఉంటాం. ఈ యొక్క పండుగ రోజు మీరందరూ కూడా చిన్న చితక పెద్ద తేడా లేకుండా ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఎక్కడున్నా, ఎంత దూరం ఉన్నా కూడా అందరూ కూడా కలుసుకొని ప్రేమతో, ఆప్యాయతతో అందరూ కూడా కలుసుకుంటూ ఉంటారు. ఎందుకంటే జీవితం అనేది క్షణికం. ఎప్పుడు ఏ రోజు ఈ యొక్క సమాజానికి దూరం అవుతామో తెలియనటువంటి పరిస్థితులు ఇప్పుడు మన కళ్ళారా చూస్తూ ఉన్నాం. తెల్లారి వరకు ఎవరు బతుకుంటారో, ఎవరు చచ్చిపోతారో తెలియనటువంటి పరిస్థితి ఇలా సమాజంలో ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. అందుకోసమే గతంలో ప్రేమ అనేది ఎక్కువగా ఉండేది. మధ్యలో కొంచెం ప్రేమలు తక్కువైపోయినాయి. బంధాలు, బంధుత్వాలు, అన్నా చెల్లెల మధ్యలో స్నేహ బంధాలు, ఇవన్నీ కూడా ప్రేమలు, తల్లులను ప్రేమించడం, ఇవన్నీ కూడా బంద్ అయిపోయింది. మేము అందుకే ఈ యొక్క నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ప్రాంతంలో మాతృపూజ మహోత్సవం అని చెప్పేసి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టినాం. ఎందుకు అంటే ఆ మాతృపూజ మహోత్సవం రోజు ఈ మధ్య కాలంలో మనం గతంలో చూసినాం, తల్లులను హాస్టళ్లలో వేసుడు, తల్లులను ఎక్కడనో ఒక కాడ మనము పట్టించుకోకపోవడము. ఈ అలా ఇద్దరు కొడుకులు ఉంటే 5 రోజులు నా దగ్గర ఉండే, 5 రోజులు వేరే దగ్గర ఉండే, నెల రోజులు అక్కడ ఉండే, నెల రోజులు ఇక్కడ ఉండు అని చెప్పేసి చూడేటువంటి రోజులు తయారైపోయినాయి. తల్లి మనల్ని కన్నది, మనం తిన్నని రోజులు ఆ తల్లిని కనుల పండుగగా బతికేటువంటి విధంగా సంతోషంగా చూసుకునేటువంటి రోజులు గతంలో ఉండేవి. ఈ యొక్క పాశ్చాత్య నాగరికతలో కొన్ని మార్పులు వచ్చినాయి. ఆ మార్పుల నుంచి వెళ్ళి ఈ యొక్క సమాజాన్ని మనము దూరం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే
యేసు ప్రభు ఒక్కటే చెప్పాడు, ప్రేమించు, త్యాగంతో కూడినటువంటి ప్రేమతోని ఈ యొక్క సమాజాన్ని ప్రేమించు అని అన్నాడు. ప్రేమ అంటే మనము కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళము మొట్టమొదటిగా ప్రేమగా ఉండడం నేర్చుకోవాలి. అన్నదమ్ములను ప్రేమించుకోవాలి, చెల్లెలను ప్రేమించుకోవాలి, తల్లిని ప్రేమించాలి, తండ్రిని ప్రేమించాలి. అదేవిధంగా పక్కకున్నటువంటి వాళ్ళను కూడా, స్నేహితులను కూడా ప్రేమించాలి. ప్రభు ఒక్కటే చెప్తాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని అంటాడు. ప్రేజ్ ది లార్డ్. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నువ్వు గొప్పగా ఉండడం కాదు, ఇవాళ మనం గొప్పగా తినడం కాదు, మనం తింటున్నటువంటి క్రమంలో ఒక ముక్క ఎవరైనా తిండి లేనటువంటి వాళ్ళకు తిండి పెట్టడం అనేది గొప్ప విషయం. ఎవరైనా కష్టంలో ఉన్నటువంటి వాళ్ళకి సహాయం చేయడం అనేది గొప్ప విషయం. మనతో చేతనైతే తప్పకుండా అది చేయాలి, కానీ వాళ్ళను ప్రేమకు దాసోహులను చేయాలి. అందుకోసమే ఇలా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చెప్పినటువంటి వాక్యాలన్నింటినీ కూడా మన పాస్టర్లు మీకు ప్రతి దినం చెప్తా ఉంటారు, ప్రతి వారం కూడా చెప్తా ఉంటారు. చెప్పినవి మనం ఎన్ని పాటిస్తున్నాం అనేది ఒక్కసారి మననం చేసుకోవాలి ఇంటికి పోయిన తర్వాత. ఈ యొక్క సంఘంలో సభ్యులుగా ఉన్నప్పుడు, ఈ సంఘంలో చేరినటువంటి వాళ్ళము బైబిల్ చేత పట్టుకున్నప్పుడు ఆ బైబిల్లో పొందుపరిచినటువంటి విషయాలను ఎన్ని మనము అనుసరిస్తున్నాము, ఎంతమందిని మనం ప్రేమిస్తున్నాము, కుటుంబంలో ఎంతమందిని ప్రేమిస్తున్నాము, ఎంతమందితోని విద్వేషాలతోని జీవిస్తున్నాము, ఎందుకు ఒకరిని ద్వేషంగా ఒకరి మీద ఎందుకు ఈర్ష్యపడుతున్నాము అనేది ఒక్కసారి మననం చేసుకుంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మిమ్మల్ని తప్పకుండా హక్కున చేర్చుకుంటాడు. సిరిశెట్టి మల్లేష్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదని రామగుండం ఎమ్మెల్యే అభివృద్ధి పేరుతో అనాలోచిత కూల్చివేతలు మానుకోవాలని బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి హితవు పలికారు. ఇటీవల గోదావరికని ప్రధాన చౌరస్తాలో అక్రమంగా సిరిశెట్టి మల్లేష్ షాప్ బిల్డింగ్ ను కూల్చివేయగా ఆ కుటుంబం గత 5 రోజులుగా టెంట్ వేసుకుని సత్యాగ్రహ దీక్ష చేస్తున్నారు. కాగా గురువారం ఆ దీక్ష శిబిరాన్ని బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి సందర్శించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. ఆకుల మల్లేష్, లలిత చేస్తున్న న్యాయ పోరాటానికి మద్దతునిస్తూ దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ రామగుండం ఎమ్మెల్యే మల్లేష్ కుటుంబానికి ఆధారమైన షాప్ ను కూల్చివేసి వారిని రోడ్డు మీదకి తీసుకొచ్చారని తీవ్రంగా విమర్శించారు. అభివృద్ధి అంటే నిర్మాణాలు జరగాలి, కానీ కూల్చివేతలే ఎజెండాగా పెట్టుకొని ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం కాదని అన్నారు. రామగుండం ప్రజల పరిస్థితి కనకపు సింహాసనం మీద శునకాన్ని కూర్చోబెట్టినట్టుగా మారిందని వ్యాఖ్యానించారు. ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన వారిని రకరకాలుగా వేధిస్తూ శునకానందం పొందుతున్నారని మండిపడ్డారు. రామగుండంలో ప్రజలంతా భయభ్రాంతులకు గురయ్యేలా వారి పాలన సాగుతుందని ఆరోపించారు. మల్లేష్ కు తక్షణమే న్యాయం చేయాలని, కూల్చివేసిన అదే స్థలంలో మళ్ళీ షాప్ ను నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ రాష్ట్రంలో, దేశంలో నిర్మాణాలు జరిగితే అభివృద్ధి అని చెప్పి మాట్లాడుకుంటాం, కానీ రామగుండంలో మాత్రం కూల్చివేతలే అభివృద్ధిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. గత 5 రోజుల కిందట ఇక్కడ సిరిశెట్టి మల్లేష్ అన్న షాపుని అకారణంగా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి వైఎస్ఆర్ పట్టని మరి బేఖాతరు చేస్తూ ఇవాళ అన్యాయంగా వారి షాపుని కూల్చేసి ఆ కుటుంబాన్ని రోడ్డు మీద వేసినటువంటి ఘటన. మరి ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మెస్సీతో ఫుట్బాల్ ఆడితే రామగుండంలో రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఎమ్మెల్యే ప్రజల జీవితాలతోటి వాళ్ళ ఫుట్బాల్ ఆడుతూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉన్నది. వెంటనే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ కుటుంబానికి న్యాయం చేయాలి, వెంటనే ఈ షాపుని నిర్మాణం చేసి ఇవ్వాలి, ఈ కుటుంబానికి క్షమాపణ చెప్పాలి. ఇదొక్కటే కాదు, గత 2 ఏళ్లకెళ్ళి ఇవాళ అనేక కూల్చివేతలకి కారణమై దాదాపుగా ఇవాళ 2000 కుటుంబాలని రోడ్డు మీద వేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే నిజంగా కూడా సిగ్గుతో తలదించుకోవాలా? ఇవాళ 2 ఏళ్లకు విజయోత్సవ సభ పెట్టుకొని బాహుబలి సెట్టింగ్లతోటి సినిమా డైలాగులు చెప్పడానికి నిజంగా నీకు సిగ్గు అనిపిస్తలేదా అని చెప్పి సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాము. ఇవాళ ప్రజలు రోడ్డు మీద పడి వారి జీవనాధారం కోల్పోయి ఇవాళ రోడ్డు మీద పడితే నువ్వేమో వారి బాహుబలి సెట్టింగ్లతోటి సినిమా డైలాగులతోటి వాళ్ళ సభలు పెట్టుకుంటూ ఉన్నాం. ఇవాళ
ప్రజలు క్షమించరు, ఇవాళ చరిత్ర క్షమించరు. ఎందుకంటే గతంలో ఓటమి పాలై 2-3 సార్లు మరి వాళ్ళ ప్రజల ముందుకి 2023లో వచ్చి ముసలి కన్నీరు నువ్వు నీ భార్య నీ కుటుంబం ఏడిస్తే కదా ప్రజలు ఇవాళ ఓట్లేసి గెలిపించింది. 5 ఏళ్ళు ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయమని అవకాశం ఇస్తే ప్రజల నోట్లో మట్టి కొట్టి వాళ్ళ జీవితాలని రోడ్డు మీద వేస్తూ ఉన్నాం. కాబట్టి ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, ఇవాళ నువ్వు అనుకుంటా ఉన్నావు 5 ఏళ్ళు నన్ను ఏం చేయరు ఎవరని చెప్పి చెప్తా ఉన్నాం. ఇవాళ ఎమ్మెల్యే ఇప్పటి నుంచి వెంటబడతాం ఖచ్చితంగా. ఇవాళ నీ ఎమ్మెల్యే ఆఫీసు ముట్టడి చేస్తాము. నువ్వు ఏదైతే పొక్లైన్ ఇక్కడ షాపుల మీద పెడతా ఉన్నామో అదే జేసీపీ తెచ్చి నీ ఇంటికి కూడా పెడతామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. వెంటనే ఆకుల మల్లేశన్న షాపుని నిర్మాణం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షురాలు ఊరగొండ అపర్ణ, గుండబోయిన భూమయ్య, సీనియర్ నాయకులు మెరుగు హనుమంత్ గౌడ్, పిడుగు కృష్ణ, మచ్చ విశ్వాస్, కుమారి మల్లేష్, అందే రాజ్ కుమార్, పంగ రవి, అంకరి భరత్, మాదరబోయిన రాకేష్, గంగరాజు, మీస వికాస్, జక్కుల పద్మ, వంశీ, ఎరుకొండ తిరుపతి, హనుమండ్ల వెంకటేష్, కళ్యాణ్, బుగ్గా మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 8886246777 990-855-2928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. వెల్కమ్ బ్యాక్. క్రిస్మస్ పండుగ సందర్భంగా గోదావరికనిలోని కల్వారి సువార్త సంఘం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన వేడుకలు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వల్య హరీష్ రెడ్డి పాల్గొని క్రైస్తవ కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పాస్టర్ జీవరత్నంతో కలిసి క్రిస్మస్ కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. అనంతరం 30 మంది పేద క్రైస్తవ కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 కిలోల రైస్ బ్యాగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీష్ రెడ్డి మాట్లాడుతూ క్రైస్తవ సోదరులు అంటే కేసీఆర్ కి అమితమైన ప్రేమ అని అన్నారు. కేసీఆర్ పాలనలో క్రైస్తవ కుటుంబాలకు క్రిస్మస్ సందర్భంగా ఉచితంగా దుస్తులు పంపిణీ చేశారని గుర్తు చేశారు. యేసుక్రీస్తు బోధనలు ప్రపంచ మానవాళికి శాంతి, ప్రేమ, సేవగుణం నేర్పించాయని పేర్కొన్నారు. రామగుండం ప్రజలు అభద్రతా భావంతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇక్కడ ప్రజాస్వామ్యం లేదని అధికారులు, పోలీసులు, ఎమ్మెల్యే ఆదేశాలు పాటిస్తున్నారని అన్నారు. పేద ప్రజల ఇళ్లు కూల్చడమే ప్రజాపాలన అని ప్రశ్నించారు. ప్రజలు సంఘటితమైతే రౌడీ పాలన అంతమవుతుందని సూచించారు. ప్రస్తుతం రామగుండం దేశంలో ఎక్కడ లేని విధంగా కాలుష్య కొరల్లో చిక్కుకుందని, కాలుష్యాన్ని తరిమి కొట్టి ఆరోగ్య సేవాగుణం గల రామగుండంగా తీర్చిదిద్దేందుకు అందరూ ఏకతాటిపైకి రావాలని హరీష్ రెడ్డి పిలుపునిచ్చారు. క్రిస్మస్ సందర్భంగా నేను అమెరికాలో ఉన్నప్పటికీ స్థానికంగా ఉండే మత పెద్దలు క్రిస్మస్ సందర్భంగా కొంత సేవ చేయమని చెప్పేసి నన్ను ఆదేశించగా, కోరగా వారందరి కోరిక మేరకు ఇక్కడ ఉన్నటువంటి చర్చలందరికీ కొంత హెల్ప్ చేయడం జరిగింది. ప్రతి పండుగకి రంజాన్ అయితేనేమి, దీపావళి అయితేనేమి, ప్రతి పండుగ కూడా పేదవాళ్ళకు సేవ చేస్తూ ఇక్కడ ప్రజల్లో మమేకం అవుతూ నేను గడిచినటువంటి ఆ నెలగా ఇక్కడ ఉంటున్నాను. నేను ఈరోజు పెద్దలు ఇందాక స్థానిక శాసనసభ్యులు మాట్లాడుతూ ప్రేమ పంచాలి, అందరితో కలిసిమెలిసి ఉండాలని చెప్తారు. సంతోషం. వారు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి మరి మేమందరం కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఖచ్చితంగా ప్రజల మేలు కోసము, ప్రజల శ్రేయస్సు కోసం మేము మాట్లాడుతున్నాం కాబట్టి వారు కూడా దాన్ని అలాగే స్వీకరించి అందరికీ ప్రేమ పంచే విధంగా వారు కూడా మసులుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాము. అట్లాగే ఈ రోజు ఈ క్రిస్మస్ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ సంఘ పెద్దలు కానివ్వండి, లేకపోతే ఈ చర్చ్ పాస్టర్లు అందరూ కూడా కొంత
మరి ఏం చేయాలి అని చెప్పేసి నేను వాళ్ళని ఒక ప్రశ్న అడిగేసరికి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి కొందరు పేద ప్రజలకి మరి నా వంతు సాయంగా కొంత రైస్ బ్యాగ్స్ ఇవ్వండి, ఒక 30 కుటుంబాలకు అని చెప్పగా ఈరోజు ఆ సేవా కార్యక్రమం చేయడానికి ప్రత్యేకంగా ఇక్కడికి రావడం జరిగింది. నగరం మొత్తం చూస్తూ ఉంటే గుండె తరుక్కుపోయినట్టు అవుతుంది, చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం కాలుష్యం అయిపోయింది. ఇక్కడ థర్మల్ పవర్ స్టేషన్ల వల్ల వెదజల్లే ఏదైతే కాలుష్యం ఉందో, ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ వల్ల వెదజల్లే కాలుష్యం, అలాగే ఓపెన్ క్యాస్ట్ వల్ల వచ్చే దుమ్ము ధూళితో కొన్ని వేల మంది క్యాన్సర్ బాధితులు, కిడ్నీ పేషెంట్ బాధితులు ఇక్కడ ఇలా రామగుండం ప్రాంతంలో బతుకుతున్నారు. చాలా బాధాకరమైనటువంటి విషయం అది. అనేక పర్యాలు అనేక నాయకులు ఇక్కడ మాటలకే పరిమితమై కాలుష్యం గురించి మరి పట్టించుకున్నటువంటి పాపాను పోలేదు. ఇప్పుడున్నటువంటి నాయకులు కూడా దాని గురించి ఏదో చేస్తారని నమ్మకం లేదు. కాబట్టి నేను మీ అందరి సమక్షంలో పాటిస్తున్నాను. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మళ్ళీ ఎప్పుడైతే ప్రభుత్వం మార్పిడి జరిగి మళ్ళీ మా మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వస్తారో, వచ్చినాక ఖచ్చితంగా ఇక్కడ కాలుష్య రహిత కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ద్వారా కానివ్వండి, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ ఐటీ సాఫ్ట్వేర్ రంగంలో కానివ్వండి, స్థానికంగా కొంత ఉపాధి కల్పించి ఇక్కడ ఉన్నటువంటి కాలుష్యాన్ని దూరం చేసే అందుకు నాకు కృషి చేస్తారని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి జాయిద్ పాషా, పోలాడి శ్రీనివాసరావు, యువజన విభాగ అధికార ప్రతినిధి బురుగు వంశీకృష్ణ, నడిపల్లి సాయి, సింగిరి రాము, కొండ సురేష్, పొయిల రవి, అనిల్, రాములు, అల్లి గణేష్, జీవన్ తదితరులు పాల్గొన్నారు. మణుగూరు సీకే ఓసీ2 ఎక్స్టెన్షన్ సింగరేణి సంస్థకి కేటాయించాలని ప్రైవేట్ వ్యక్తులు వేలానికి వెళ్లకుండా అడ్డుకోవడానికి ఈ నెల 29న చలో మణుగూరు కార్యక్రమాన్ని చేపట్టామని సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐక్యవేదిక నాయకులు రియాజ్ అహ్మద్, ఐకృష్ణ మాట్లాడుతూ సింగరేణి సంస్థ పరిరక్షణ కోసం సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక పనిచేస్తుందని వెల్లడించారు. మొదటి నుంచి అన్ని కార్మిక సంఘాలు సింగరేణి ప్రాంతంలోని బొగ్గు బ్లాక్లను టెండర్ వేయకుండా సింగరేణి సంస్థకు కేటాయించాలని డిమాండ్తో ఉండడం జరిగిందని, కానీ ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సిఐటియు సంఘాలు సింగరేణి సంస్థను వేలంపాటకు వెళ్లాలని కోరడంతోనే నేడు ప్రైవేట్ కాంట్రాక్టర్లు టెండర్ ఫామ్స్ కొనడం జరిగిందన్నారు. మళ్లీ ఇప్పుడు అవే కార్మిక సంఘాలు మణుగూరు సీకే ఓసీ2 ఎక్స్టెన్షన్ టెండర్లో సింగరేణికి టెండర్ వచ్చే అవకాశం లేదని, టెండర్ వద్దు, నామినల్ పద్ధతిని సింగరేణికి కేటాయించాలని 2 నాలుకల మాటలు మాట్లాడుతూ వస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జెన్కో ద్వారా టెండర్ వేయించి బ్లాక్ను దక్కించుకునే కుట్ర చేస్తుందని, అందుకే సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ నెల 29న చలో మణుగూరు కార్యక్రమం ద్వారా ప్రైవేట్ కాంట్రాక్టర్లు టెండర్కు రాకుండా అడ్డుకుంటామని తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్ల రద్దును కోరుతూ దమ్ముంటే ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ సంఘాలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయమని చెప్పించాలని డిమాండ్ చేశారు. కంపెనీని రక్షించుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. అందులో భాగంగా 29 నాడు ఎక్కడైతే ఉన్నదో ప్రాబ్లం, ఎక్కడైతే ఉందో మణుగూరు ఏరియా ఓసీ2 పీకే ఓసీ2 ఎక్స్టెన్షన్ బ్లాక్, ఆ ఎక్స్టెన్షన్ బ్లాక్ మన సింగరేణి ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోవాలి, పబ్లిక్ హియరింగ్ పెట్టుకోవాలి, ఎక్స్టెన్షన్ కూడా చేయాలి. అది కాకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనుబంధంగా ఉన్న సిపిఐకి అనుబంధంగా ఉన్న ఏఐటీయూసీ, మళ్ళీ కాంగ్రెస్కు సపోర్టర్గా ఉన్న అలయన్స్లో ఉన్న సిపిఎం, సిఐటియు, ఈ యొక్క తొట్టి గ్యాంగ్ అంతా జమ అయి కొత్త డ్రామా తెరవేసింది. మేము యూనిటీగా ఉండి సింగరేణిని పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో కాంట్రాక్టర్ ఎవరు రావద్దు, ఇప్పటి వరకు మనం ఆపుకుంటూ వచ్చినాం. ఇప్పుడు మొన్న రీసెంట్లీ సిపిఐ పార్టీ, ఏఐటియుసి, ఐఎన్టీయూసీ అండ్ అధికారుల సంఘం నాయకులు ముగ్గురు కలిసి మ్యాచ్ ఫిక్సింగ్ గేమ్ ఆడి మొన్నటి వరకు ఆట వద్దు, పాట వద్దు, మనకు అలాట్మెంట్ చేయాలని నినాదం, అందరిది ఒకటే నినాదం ఉన్నది. మేనేజ్మెంట్ భయపడ్డది, ప్రభుత్వం భయపడ్డది, ప్రైవేట్ వాళ్ళు భయపడ్డారు, ఎవ్వరు టెండర్ వేయలే. ఎప్పుడైతే వీళ్ళు ముగ్గురు కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర పోయి, ఉప ముఖ్యమంత్రి దగ్గర పోయి సింగరేణిని కూడా పాల్గొనండి
అని ఒత్తిడి తీసుకొచ్చిండ్రో అప్పటి నుండి కాంట్రాక్టర్లందరికీ లేచింది. ఇప్పుడు బయటి కాంట్రాక్టర్ అందరు కూడా వచ్చి ఆటలో పాట మేము కూడా పాడతామని టెండర్ ఫామ్స్ కూడా తీసుకున్నారు. దీనికి ప్రధాన సూత్రధారులు ఏటీసీ, ఐఎన్టీసీ, టీజీబీకేఎస్ కూడా ఇందులో ఉంది, వాళ్ళు కూడా కలిసిండ్రు. తర్వాత సిఐటి, ఈ 4 పార్టీలు కలిసి సింగరేణిని ముంచడానికి ప్రయత్నం చేస్తారు. కాంట్రాక్టర్ వత్తాసు చేయడానికి చేస్తారు. కనుకనే బయటోడు వస్తుండ్రు. బయటోడు రావద్దు, ఖబర్దార్ అని మేము ఆల్రెడీ ఈరోజు 28 నాడు హైదరాబాద్లో మీటింగ్ పెట్టుకుందాం అనుకున్నాం, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. ముందు 29 దాన్ని వాయిదా వేసుకుని 29 నాడు మన ఊరికి పోతున్నాం. బిడ్డ ఎవరు రావద్దు, పాల్గొనద్దు. గతంలో మీకు తెలుసు తాడిచెర్ల అప్పుడు మేము అందరం కలిసి కొట్లాడి ఆ ఏరియాకు పోయి జెండా బాతిన తర్వాత ఎవరు రాలి. ఈ రోజు అట్లనే ఉంది. కనుక ఎప్పుడైతే ఈ సిపిఐ, సిపిఎం వాళ్ళు వీళ్ళందరూ కలిసి, కాంగ్రెస్ వాళ్ళు కలిసి పాట పాడాలని చెప్పిండ్రు, పాటలు పాల్గొనాలని చెప్పిండ్రు సింగర్, అప్పటి నుండి అందరు వచ్చిండ్రు. పాట పాడితే మనకు రాదు, 100% గ్యారంటీ. ఎవరు ఎక్కువ బిడ్ చేస్తే వానికే వస్తుంది ఆ గ్యారంటీ. పాట పాడడం అంటే కంపెనీ అమ్మేయడం అన్నట్టే. రాకపోతే ఏం చేద్దాం పోయి, పాటలో మనకు రాలేదు బయట. ఇటువంటి దగులుబాజీ కార్మిక సంఘాలను నమ్మద్దు. మేనేజ్మెంట్ దమ్ము ఉంటే ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నాం, ప్రభుత్వంతో ప్రకటన చేయించండి, కాంగ్రెస్ పార్టీతో ప్రకటన చేయించండి. మేము పాల్గొననివ్వము, సింగరేణికే అలాట్ చేయిస్తాము, కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి మేము చేస్తాము. వాళ్ళకు దమ్ము లేకపోతే మా ట్రేడ్ యూనియన్ అందరిని తీసుకుపోయి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒత్తిడి తీసుకొద్దాం అనే నినాదం మీద పోకుండా లోపాయికారికంగా కాంట్రాక్టర్ ములాఖాత్ అయి పాట పాడాలని పాటకు పోతున్నారు. పాటకు పోతే కంపెనీ ద్రోహులుగా మారిపోతారు. 29న పిలిపించినాం సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక, 7 కార్మిక సంఘాలు. సింగరేణిలో నేడు నెలకొనున్నటువంటి సంక్షోభం, భవిష్యత్, సింగరేణికి కొత్త బావు లేకపోవడం, ఉన్నటువంటి 4 బ్లాకులు కూడా వేలంలోకి పోవడం, ఆ వేలంలో పాడినోడు కూడా ఇప్పటి వరకు ఒక బొగ్గు పిల్ల కూడా తీయలేదు. ఒకవైపున మనం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి గుజరాత్లో ఉన్నటువంటి మినరల్స్ ఎట్లయితే గుజరాత్ కార్పొరేషన్కి ఇచ్చిండ్రో అదే పద్ధతిలో సింగరేణి సంస్థ ఎక్స్ప్లోరేషన్ ఏదైతే వీటిని కనిపెట్టిందో 4 బొగ్గు బ్లాకులు, కోయగూడెం, సత్తుపల్లి, శ్రవణపల్లి, KK6, ఈ 4 బొగ్గు బ్లాకుల్ని వ్యతిరేకిస్తూ గత సంవత్సరం నుంచి మనం పోరాడినాం, ఆందోళన చేసినాం. చివరికి టెండర్ల ప్రక్రియ మొదలైంది, కొందరు పాడినరు, కానీ ఇప్పటి వరకు కూడా ప్రొడక్షన్ అయినటువంటిది లేదు. ఒకవైపున దీన్ని మనం వ్యతిరేకిస్తున్నాం. దౌర్భాగ్యం ఏంటంటే కార్మికుల పక్షాన నిలబడి కార్మికులకు పిల్లల భవిష్యత్ కోసం కొత్త బ్లాకులు రావాలని చెప్పి, కొత్త బావులు కావాలని చెప్పి డిమాండ్ చేయాల్సినటువంటి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు వేలంలో పాల్గొనమని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిండ్రు, అండర్టేకింగ్ ఇచ్చారు. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, సింగరేణి ఈ వేలంలోకి పోవాలి, సింగరేణి చేయించుకోవాలని. రేపు వేలంలోకి 10 మంది అటెండ్ అవుతారు, హాజరవుతారు. ఎవడు తక్కువ వాడుకుంటే వానికి అటెండ్ అవుతుంది. సింగరేణికే ఇస్తారనేటువంటి గ్యారంటీ లేదు కదా. అందుకని మేము మొదటి నుంచి కూడా ఏమంటున్నామంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో పోరాడాలి. మన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మన ట్రేడ్ యూనియన్లు అందరినీ కలుపుకపోయి పెద్ద ఎత్తున ఒత్తిడి తెచ్చి ఈ 4 బొగ్గు బ్లాకుల్ని కూడా సింగరేణికే ఇస్తే సింగరేణికి భవిష్యత్తు ఉంటుంది, కొత్త ఉపాధి అవకాశాలు ఉంటుంది. ఈ మీడియా సమావేశంలో HMS, IFTU, AIFTU, TNTUC, TLGBKS, IFTU, సింగరేణి ఉద్యోగ సంఘాలతో కూడిన సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు నిమ్మకాయల ఏడుకొండల రాజనర్సు, దామోదర్ రెడ్డి, సతీష్ కుమార్, మంతంగి రాయమల్లు రాజన్న తదితరులు పాల్గొన్నారు. భారత మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకలను బీజేపీ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు గోదావరికని పట్టణంలోని ప్రధాన చౌరస్తాలో లక్ష్మీనగర్ మండల అధ్యక్షులు
ఊరకొండ అపర్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి హాజరై అటల్ బిహారీ వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు సుల్వ లక్ష్మీ నరసయ్యతో కలిసి సంధ్యారాణి మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి దేశానికి అంకిత భావంతో సేవ చేసిన మహానాయకుడని అన్నారు. కవిగా, వక్తగా, రాజకీయ నాయకుడిగా ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉందని, రాజకీయాల్లో విలువలు, నిజాయితీ, ప్రజాసేవకు ప్రతీకగా ఆయన నిలిచారని తెలిపారు. ప్రధానిగా ఉన్న సమయంలో గ్రామీణ రహదారులు, జాతీయ రహదారి అభివృద్ధి, స్వర్ణ చతుర్భుజి వంటి పథకాలతో దేశ అభివృద్ధికి బలమైన పునాది వేశారని గుర్తు చేశారు. పార్టీలకు అతీతంగా అందరి గౌరవం పొందిన నాయకుడు అటల్జీ అని పేర్కొన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి ఆలోచనలు, సిద్ధాంతాలు నేటి యువతకు మార్గదర్శకమని, ఆయన చూపిన మార్గంలోనే బీజేపీ పార్టీ దేశాన్ని ముందుకు తీసుకెళ్తుందని సంధ్యారాణి అన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షల్ని తెలియజేస్తూ గోదావరికని చౌరస్తాలో లక్ష్మీనగర్ మండల అధ్యక్షులు అపర్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు వారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం సంతోషకరంగా భావిస్తూ, మహానేత ఈ దేశంలో మార్పులు రావాలంటే, మార్పులు చేయాలంటే గొప్ప వ్యక్తులే కావాల్సిన అవసరం లేదు, సాధారణ సామాన్య వ్యక్తులతో కూడా అవుతుందనేటువంటి ఒక సంకల్పాన్ని సమాజానికి అందించినటువంటి మహానేత అటల్జీ. మాలాంటి ఎంతోమంది కార్యకర్తలకి, నాయకులకి స్ఫూర్తిదాయకం. వారు 2 సీట్ల నుండి భాజపా 3 పర్యాయాలు ప్రభుత్వం, తిరుగులేనటువంటి ప్రభుత్వం ఈరోజు ఏర్పాటైంది. ఎంతోమంది కార్యకర్తలకు, నాయకులకు అవకాశం వచ్చిందంటే వారు ఈ పార్టీని ప్రభుత్వంలోకి తీసుకురావడం ఒకటి, ఈ దేశంలో అనేక మార్పులని తీసుకురావడం ఒకటి. కాబట్టి ఈ సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులని భారతీయ జనతా పార్టీ అర్పిస్తూ ఉన్నది. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక సామాన్యమైనటువంటి కుటుంబం వచ్చి మరి మొట్టమొదటిసారిగా కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు సుస్థిరంగా నడిపించినటువంటి వ్యక్తి. స్వతహాగా కవి, రచయిత, సురద్రూపి, ఎలాంటి సమస్యలైనా కూడా సిద్ధప్రజ్ఞతతో పరిష్కరించినటువంటి వ్యక్తి. దేశం చాలా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితులలో అనేక పార్టీలను కలుపుకొని మరి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపి భారతదేశాన్ని ప్రపంచంలో గర్వించదగ్గటువంటి దేశంగా మరి వేళ్ళు విత్తనాలు వేసినటువంటి మహానుభావుడు. మరి వాజ్పేయి గారి యొక్క ప్రభుత్వంలోనే ప్రతి గ్రామానికి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, టెలిఫోన్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ, సముద్రయానము, ఇట్లా నదుల అనుసంధానము ప్రతిదీ కూడా వారి యొక్క ప్రభుత్వ హాయంలోనే మరి వేలునుకోవడం జరిగింది. మరి వారి పాటలో 3వసారి ప్రధానమంత్రిగా ప్రస్తుతం ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు 2047 వికసిత భారత్ లక్ష్యంగా మరి ఇవాళ ప్రపంచంలో భారతదేశము 4వ ఆర్థిక శక్తిగా మరి ఎదగడానికి, రాబోయే రోజులలో ప్రపంచంలో నెంబర్ 1 శక్తిగా ఎదగడానికి మరి కృషి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు గుండబోయిన భూమయ్య, సీనియర్ నాయకులు మెరుగు హనుమంత్ గౌడ్, పిడుగు కృష్ణ, మచ్చ విశ్వాస్, మల్లేష్, అందే రాజ్ కుమార్, పంగరవి, అంకరి భరత్, మాదరపోయిన రాకేష్, గంగరాజు, మీసా వికాస్, జక్కుల పద్మ, వంశీ, ఎరుకొండ తిరుపతి, హన్మన్ల వెంకటేష్, కళ్యాణ్, చిక్కుల ప్రవీణ్, బుంగ మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. లహరి డెంటల్ క్లినిక్. లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. దంత సమస్యలతో బాధపడుతున్నారా? అయితే పరిష్కారం లహరి డెంటల్ క్లినిక్. అందరికీ అందుబాటులో. ఇప్పుడు మన గోదావరికని పట్టణంలో ఏకైక మహిళా డెంటిస్ట్ డాక్టర్ లహరి BDS MDS ఢిల్లీ గారిచే అత్యాధునిక పరికరాలతో ప్రతిరోజు నాణ్యమైన వైద్య సేవలు అందించబడే ఏకైక హాస్పిటల్ లహరి డెంటల్. మా ప్రత్యేకతలు: సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్, ఎత్తు, వంకర, సందుపండ్లు సరిచేయుట, జిర్కోనియా, ఫిక్స్డ్ దంతాలు, ఇంప్లాంట్స్, కట్టుడు పండ్ల సెట్, లేజర్ తో సర్జికల్ ట్రీట్మెంట్స్, స్మైల్ డిజైనింగ్,
విరిగిన దవడ ఎముకలకు చికిత్స, చిగుళ్ల వ్యాధి, నోటి దుర్వాసనకు శాశ్వత చికిత్స, చిన్నపిల్లలకు మరియు సిండ్రోమ్ అండ్ ఛాలెంజ్డ్ పేషెంట్లకు అన్ని రకాల స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ కలదు. అత్యాధునిక పద్ధతిలో కార్పొరేట్ స్థాయి వైద్యం. డాక్టర్ లహరి, BDS MDS, ఢిల్లీ. లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్స్ 9177452092, 9550912014. వెల్కమ్ బ్యాక్. గత 5 రోజులుగా న్యాయం కోసం పోరాటం చేస్తుంటే తన వద్దకు రావడానికి ఎమ్మెల్యేకు తీరిక దొరకడం లేదా, చెట్టు కింద నాయకులు మీ ఎమ్మెల్యేకు ఎందుకు సమాచారం ఇవ్వడం లేదంటూ అక్రమంగా తమ షాపును కూల్చారంటూ కన్ని చౌరస్తాలో న్యాయ పోరాటం చేసిన ఆకుల లలిత కన్నీటితో ఆవేదన వ్యక్తం చేశారు. గత 5 రోజులుగా ఆకుల మల్లేష్ లలిత కుటుంబం అక్రమంగా కూల్చిన స్థలంలో తనకు షాపును నిర్మించి ఇవ్వాలని, కూల్చిన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ సత్యాగ్రహ దీక్ష చేస్తోంది. ఆ సత్యాగ్రహ దీక్షకు రామగుండం మాజీ ఎమ్మెల్యే కొరకంటి చందర్ ఆధ్వర్యంలో జేఏసీగా ఏర్పడి గురువారం మద్దతుగా దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులతో కలిసి ఆకుల లలిత మాట్లాడుతూ తనకు జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేక తమ కుటుంబం మాత్రమే కూల్చిన షాపు ఎదుట కూర్చోవడం జరిగిందని, ఆ తర్వాత ఒక్కొక్కరుగా తమ వద్దకు వచ్చి తమకు ధైర్యం చెప్తూ తమతో కలిసి కూర్చోవడం జరిగిందని, తాను పిలవకున్నా వచ్చి తనకు మద్దతుగా కూర్చున్న జేఏసీ నాయకులకు పాదాభివందనాలు తెలిపారు. తమ సమస్యను పరిష్కరించాల్సిన ఎమ్మెల్యే మాత్రం తన ముందు నుండి పోవడం జరుగుతుందని, కానీ ఒకసారి కూడా ఆగి మాట్లాడే తీరిక లేకుండా పోయిందని, తాము ఏమైనా తీవ్రవాదులమా అని కన్నీటి పర్యంతమయ్యారు. రోజు చెట్టు కింద కూర్చొని రాజకీయాలు చేసే నాయకులు ఇప్పుడు ఏమయ్యారని, తన సమస్యను మీ నాయకునికి ఎందుకు తెలపడం లేదని అన్నారు. శనివారం నైటు దొంగతనంగా నా ఇంటిని కూల్చేసిన తర్వాత నేను ఆదివారం రోజు పొద్దున ఒక్కదాన్నే వచ్చిన. నేను నా పిల్లలతో వచ్చి నేను మొట్టమొదట నిరసన మొదలుపెట్టిన. దానికి సంఘీభావంగా ఈ ఊళ్ళో ఉన్న ఈ రాజకీయ పెద్దలు వీళ్ళందరూ కలిసి వచ్చి నాకు అండదండగా ఉన్నందుకు, మాకు ఈ చలిలో కూడా వాళ్ళందరూ నైట్ మా దగ్గర నిద్ర చేసినందుకు, ఒక మాజీ ఎమ్మెల్యే మాకు రాత్రిపూట మా దగ్గర పడుకోవాల్సిన అవసరం ఏముందో చెప్పండి. అర్ధరాత్రి చలిలో అయ్యప్ప స్వామి మాలేసుకున్న వ్యక్తి మా దగ్గర పడుకోవాల్సిన అవసరం ఏముందో చెప్పండి. అంటే మేము ఎంత భయంగా బ్రతుకుతామని చెప్పండి. మేము 5 రోజుల నుంచి మేము పోరాడినందుకు, వీళ్ళందరూ మాకు కలిసి కట్టిగా వచ్చినందుకు పేరున అందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. నేను నాకు జరిగిన అన్యాయం గోదావరికనిలో ఎవరికి జరగదు ఇక మీదట. ఇది వరకు ఏం జరిగిందో కానీ ఇక మీదట ఎవరికి జరగద్దు. నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పట్టా ఎంతవరకు ఉన్నదో నాకు అంతవరకు ఇల్లు నిర్మించి ఇవ్వాలి. నేను అంతకు మించి ఎవరిని ఏం కోరుకుంటలేను. అది నిర్మించి ఇవ్వాలి. నన్ను బెదిరించిన వాళ్ళు ఏమైందో నాకు అది తెలియాలి. అధికారులు ఏం చెప్తారో నాకు చేయాలి. నాకు ఎంతవరకు పట్టున్నదో నాకు అంతవరకు నా ఇంటిని నిర్మించి ఇవ్వాలి. అంతవరకు మీ అండదండలు ఉంటాయని నేను కోరుకుంటున్నా. నేను ఇది కనుక 1 రోజు 2 రోజులు జరగకపోతే మీ అందరి సాక్షిగా నేను ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటా. నేను ఇక్కడనే నా ప్రాణాలు పోయేంత వరకు కూడా నేను ఆమరణ నిరాహార దీక్షకి ఇక్కడనే కూర్చుంటా, ఇక్కడనే చేస్తా. ఏ చెట్టు అవుతున్నదో నన్ను నా నీడను కూలగొట్టి పక్షుల్లోకి ఎగిరిపోయినరు. అన్నలారా చెట్టు కిందకి ఎందుకు వస్తలేరు మీరు? ఎందుకు నా గోస చూస్తలేరు? నేను 5 రోజుల నుంచి చలిలో ఉంటాను. మీరు ఎందుకు చూస్తలేరు? అంతకుముందు ఉండే ఎగిరిపోయిన వాళ్ళు దయచేసి మీరు మీ ఆడబిడ్డను అనుకోండి. అన్నలారా చూడండి, నాది చేయండి. మీ అందరికీ అఖిలపక్ష చేసి అందరికీ పేరున పాదాభివందనాలు మరొక్కసారి తెలియజేసుకుంటాను. నాకు వచ్చిన కష్టం గోదావరికనికో ఎవరికీ రావద్దు. ఇక మీదట ఇలాంటిది ఎవరికీ జరగద్దు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఆకుల లలిత కుటుంబం రోడ్డున పడి జీవిస్తున్న ఘటన హృదయ విదారకంగా ఉందని, ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు తాము అండగా ఉంటామని వెల్లడించారు. గత 2 సంవత్సరాల కాలంగా సుందరీకరణ అభివృద్ధి సాకుతో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కూల్చివేతల పర్వం కొనసాగుతుందన్నారు. అభివృద్ధి పేరిట దుకాణాలు కూల్చుతూ వారికి ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు చూపకుండా సామాన్యుల జీవితాలతో రోడ్డున పడేశారన్నారు. గత 5 రోజులుగా దీక్ష చేస్తున్న ఇక్కడి ఎమ్మెల్యే కానీ సింగరేణి అధికారులు కానీ జిల్లా కలెక్టర్ స్పందించకపోవడం సరైంది కాదన్నారు. ఉద్యమాల పురటిగడ్డ గోదావరికనిలో కార్మిక సంఘాలు, కుల సంఘాలు, రాజకీయ పార్టీలను కలుపుకొని జేఏసీగా ఏర్పడి మల్లేష్ కుటుంబానికి అండగా నిలిచామన్నారు. న్యాయం కోసం చేస్తున్న పోరాటం మల్లేష్ కుటుంబానికి ఈ ప్రాంతంలోని మానవతావాదులంతా స్పందించి అండగా నిలవాలని కోరారు. కాంగ్రెస్ పరిపాలకులకు
ఒక ఇమాజినేషన్ చేసి చూపిస్తున్నారు గోదావరిఖని అంతా కూడా. ఇది అభివృద్ధి చెందుతుంది, ఇది టోక్యో లెక్కనో సింగపూర్ లెక్కనో ఏదో అయిద్ది అన్నటువంటి ఊహా ప్రపంచంలో వీళ్ళంతా తేలియాడుతున్నారు. ఆ క్రమంలో వీళ్ళకు అడ్డుగా ఏది కనబడితే దాన్ని కూల్చేసే ఒక వికృతమైనటువంటి చర్యలకు ఇవాళ ఇక్కడ పాలకులు పాల్పడుతున్నారు. కానీ మొత్తం మధ్యతరగతి వర్గాలతో నిర్మితమైనటువంటి ఇక్కడ మీరు వ్యాపారస్తులు కూలగొట్టినప్పుడు ప్రతిఘటించలేదు. వాళ్ళకు ఉన్నటువంటి బలహీనతల ఇంకేమంటామా వాళ్ళు నువ్వు నిశ్శబ్దంగా ఉన్నారేమో, కానీ కష్టించి పనిచేసి పైసా కూడబెట్టి ఓ నామమాత్రపు గూడును ఏర్పరచుకున్నటువంటి ఈ మధ్యతరగతి ప్రజల జోలికి వస్తే మాత్రం దాని ఫలితాలు కూడా తీవ్రంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. మల్లేష్ కుటుంబానికి ఏదైతే పర్మిషన్లు అన్నీ ఉండి కూడా కూల్చిన అది సింగరేణి యాజమాన్యం కానీ కార్పొరేషన్లు కానీ లేదా ఇంకా ఏ రాజకీయ పార్టీలు అయినా సరే చట్ట ప్రకారంగా అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు సర్దిద్దుకోకపోతే వినకపోతే ఏదైనా చట్ట ప్రకారం పోవాలి. అట్లా కాకుండా ఇల్లీగల్ గొడగొట్టిన ఏదైతే ఆరోపణ ఉందో దాన్ని ఇప్పటికైనా సర్దిద్దుకోవాలి. ఆ కుటుంబానికి వచ్చిన ఏదైతే జరిగిందో నష్టం ఫస్ట్ సింగరేణి యాజమాన్యం స్పందించాలి. ఫస్ట్ కూల్చే హక్కు ఏదైనా ఉంటే అది సింగరేణి కంపెనీకి ఉంటుంది. తర్వాత ఒకవేళ పట్టా ఇల్లీగల్ అయితే కార్పొరేషన్కి ఉంటుంది. ఫస్ట్ సింగరేణి యాజమాన్యానికి మేము సిఐగా రిప్రజెంట్ చేస్తున్నా. ఫస్ట్ మీరు జిఎం గారు స్పందించండి. ఫస్ట్ వాళ్ళకు పట్టా ఉండగా కూడా కూల్చే హక్కు మనకు లేదు. ఒకవేళ సింగరేణి కూల్చితే వెంటనే వాళ్ళకి సంబంధించిన సింగరేణి స్థలంలో ఎక్కడైతే ఇంకోళ్ళు కోరుకుంటారో కోరుకునే దగ్గర వాళ్ళకి సంబంధించిన నష్టానికి సంబంధించిన పట్టా ఉందో దానికి కొంచెం ఎక్కువ తక్కువనో ఇల్లు కట్టించి ఇవ్వాలి. రెండోది కూల్చడానికి కారణమైన ఎవరైతే ఉంటారో ఆ కారణమైన కూల్చే కార్మికులకు అక్కడున్న ప్రజలందరికీ తెలియజేయాలి. తెలియజేయకుండా ఇట్లా ఇల్లీగల్ చేయడం వల్ల ఇట్లాంటి ఆందోళనలు వస్తున్నాయి. కూల్చడం కూడా అన్ని చివరి దశకు వచ్చింది. నాకు తెలిసి డెవలప్మెంట్కి సంబంధించిన ఇంకా చిన్న చిన్న మిగిలొచ్చు. అందుకని ఎమ్మెల్యే గారు కూడా స్పందించి ప్రజాప్రతినిధిగా వీళ్ళ కుటుంబానికి సంబంధించి వీళ్ళు పిలిపించుకుని మాట్లాడతారా, మీరు టెంట్ దగ్గరికి వచ్చి మాట్లాడతారా, కానీ మాట్లాడే సమస్యను వెంటనే పరిష్కరించాలని. లేని పక్షంలో ఇట్లా ఒకటి మళ్ళీ అన్ని ఆందోళన కార్యక్రమాలు స్టార్ట్ అవ్వకముందే ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే గారు స్పందించి వెంటనే సమస్య పరిష్కరించడానికి చొరవ తీసుకోవాలని చెప్పి మేము సిఐటిగా ఎమ్మెల్యే గారిని సింగరేణి యాజమాన్యాన్ని కార్పొరేషన్ని కోరుతా ఉన్నాం. సిరిశెట్టి మల్లేశం భాగస్వామి అక్క లలితక్క చెప్పినటువంటి ఆవేదనకరమైనటువంటి విషయం ఏదైతే ఉందో ఈ గోదావరిఖనిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి హృదయాన్ని కూడా అది తాకాలి. ఎందుకంటే మన క్షేమాన్ని చూసేటువంటి రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి వ్యక్తులు వాళ్ళ మన క్షేమానికంటే కూడా వాళ్ళకు ఇతరుల క్షేమమే ముఖ్యం కాదు. వారికి అన్ని అనుమతులు ఉన్నాయని చెప్తున్నారు. వాళ్ళు 20-25 ఏళ్ళ నుంచి వాళ్ళు చిరు వ్యాపారం ఇక్కడే చేసుకుంటున్నటువంటి పరిస్థితి. కానీ నగరం అభివృద్ధి పేరిట, రోడ్లు వెడల్పు పేరిట, లేదా నగరం అందంగా కనిపించాలన్నటువంటి ఒక మానసికమైనటువంటి ఆనందానికి లోబడి కొన్ని కుటుంబాలకు నష్టం జరిగేటువంటి చర్యల్ని మనం అందరం ఖండించాలి. మీరు వచ్చిన అధికారంలోకి వచ్చిన మొదటి నుంచి కూడా ఈ రోజు వరకు అన్ని అక్రమ కూల్చివేతలే. ఇక్కడ సింగరేణి చాలా వరకు అందరికీ పట్టాలు ఇచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక ముఖ్యమంత్రి చేతుల మీదుగా పట్టాలు ఇచ్చింది. ఆ పట్టాలు ఇచ్చిన ప్లేస్ని మళ్ళీ సింగరేణి యాజమాన్యం వేరే దగ్గర తీసుకున్నది. ఇక సింగరేణికి ఈ స్థలాలతో ఏం సంబంధం లేదు, అది వాళ్ళు ఓనర్లు. అయినా కూడా ఇట్లాంటి ప్లేస్ డెవలప్మెంట్ కోసం కావాలనుకుంటే దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ఆ ల్యాండ్ ఎక్వేషన్ చేయాలి. అక్కడ నుంచి ఏ కారణం చేత నీకు ఆ ల్యాండ్ అవసరం ఉందో అది ప్రజలకు చెప్పగలగాలి. చెప్పిన తర్వాత వాళ్ళకి అక్కడ ఏ ఉపాధి నష్టపోతుందో, ఏ ఆస్తి నష్టపోతున్నారో ఆ రిహాబిటేషన్, రీసెటిల్మెంట్, కాంపెన్సేషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఆ ల్యాండ్స్ను ముట్టుకునే అధికారం, ఆ బిల్డింగ్స్ను ముట్టుకునే అధికారం ఉంటుంది. కానీ తన ఒంటెద్దు పోకడ, తనకు ఒక పిచ్చిలేసింది, మానసిక వ్యాధి పట్టింది. ఆయనకు ఎక్కడైనా హాస్పిటల్ పోయి చూపించుకోవాలి ఎమ్మెల్యే గారు.
నీ మానసిక రోగం నీకుంటే నీ రోగాన్ని ప్రజలందరికీ రుద్ది ప్రజల ఆస్తుల్ని నాశనం చేయవద్దని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా. దురదృష్టకరమైన విషయం. ఎందుకు ఇంత బాధగా మాట్లాడాల్సి వస్తుందంటే, ఒక కుటుంబానికి కష్టం వచ్చేది ఉంటే ఆ ఊర్లో ఉన్నటువంటి పెద్ద మనుషులైనటువంటి వ్యక్తులు స్పందిస్తారు. అందులో మొదటగా ఉండవలసింది ఒక ఎమ్మెల్యే గారు. అట్లాంటి ఎమ్మెల్యే గారు ఇప్పటికీ 5 రోజులు అవుతున్నప్పటికీ కూడా కనీసం ఇటువైపు చూసిన పడవలేదు. వీళ్ళు లీగల్గా కన్స్ట్రక్షన్ చేసుకున్నటువంటి బిల్డింగ్ని కూల్చివేయడం ఏదైతే ఉన్నదో దీని మీద వీరు ముందు రోజే ఫిర్యాదు చేసినారు. మా బిల్డింగ్లు ఎవరో కూలగొట్టడానికి వస్తున్నారు, మమ్మల్ని కొంతమంది బెదిరిస్తున్నారు అని చెప్పి వీళ్ళు ఫిర్యాదు చేస్తే వాళ్ళ మీద నామమాత్రంగా చర్యలు మాత్రమే తీసుకొని వాళ్ళు అప్పటి మందం సరే ఏం జరగదులే అని చెప్పి పంపిస్తే వీళ్ళ ఇంటికి వెళ్ళి పడుకుంటే వీళ్ళ షాపును అర్ధరాత్రి దొంగతనంగా దొంగల్లాగా వచ్చి కూల్చేసినటువంటి సంఘటన గోదావరి పట్టణం నగర నడి బొడ్డున చౌరస్తాలో జరిగింది. ఇంతకన్నా సిగ్గుమాల, ఇంతకన్నా దౌర్భాగ్యమైన చరిత్ర, ఎంతటి దౌర్భాగ్యమైన సంఘటన ఈ గోదావరి కడి చరిత్రలో ఇదే మొదటిసారి అనుకుంటా. ఆ రీతిన కూల్చివేతలు చెప్పడానికి ఏం లేనప్పుడు, చేయడానికి ఏం లేనప్పుడు ఉనికిని చాటుకోవడానికి ఈ విధమైన చర్యలకు దిగుతారు. ప్రణాళిక లేదు, కాటగలిసిపోయిన నాయకత్వము, నిధులు లేవు. ఈ సింగరేణిని చెరబట్టి, ఈ మున్సిపాలిటీని చెరబట్టి, వీళ్ళను భయపెట్టి దీని ఆధ్వర్యంలో నా మాట చెల్లాలి అనుకోవడం గొప్పతనం కాదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పైసలు తీసుకొచ్చి ఇది కడతానని అశోక్ అన్న అన్నట్టు ఊరును పెంచలేదు ఎక్కడ కూడా. ఈ ఊరు రైలు కట్ట దాటి పోలేదు ఎక్కడ. గిన్నె చేస్తూ డీసెంట్రైజ్ చేయాలి. చంద్రాన్ని ఒక రోడ్ వేసిండు, 100 ఫీట్ల రోడ్డు, ఒక 20 కర్రీ పాయింట్లు వచ్చినాయి. వీధి వ్యాపారులంతా కూడా అందరూ బతుకుతున్నారు, దాదాపు 40-50 మంది. ఆ రోడ్ వేయడం వల్ల ఎవరికి నష్టం కలగలే. నువ్వేదైనా అభివృద్ధి కార్యక్రమాలు ఎమ్మెల్యే గారు చేస్తే ఆ అభివృద్ధి కార్యక్రమాలకు ఈ విధమైన ఆదరణ లభించాలా కానీ ఆక్రోశాలు మరి లేకపోతే కంటి ఏడుపులు ఇవన్నీ మంచివి కావు. ఈ ఊరికి ఒకటే నినాదం చేయాలి, మక్కాన్ సింగ్ దుకాన్ బంద్. ఇక ఇదే భవిష్యత్ నినాదం. మక్కాన్ సింగ్ నీ దుకాన్ బంద్ అవుతుంది. బంద్ చేయడమే. కాంగ్రెస్ నాయకుల నిరంకుశత్వం కూడా ఎన్నో రోజులు నడవది. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష జేఏసీ నాయకులు మూల విజయ, పల్లపల్లి రవి, గోపు ఐలయ్య యాదవ్, మారుతి, తుమ్మల రాజిరెడ్డి, బీతోట వేణు, మేరుగు హనుమంత్ గౌడ్, కొండపర్తి సంజు, కోమల్ల మహేష్, జేవి రాజు, వేమ్ల అశోక్, ఐ కృష్ణ, నిట్టూరి రాజు, కల్వచర్ల కృష్ణవేణి, కౌశిక లత, గాదం విజయ, కవిత సరోజిని, బాదే అంజలి, మేడి సదానందం, పుర్రి వెంకటేష్, జిట్టవేణి ప్రశాంత్, శ్రావణ్, రామకృష్ణ, గుంపుల లక్ష్మి, కనకలక్ష్మి, గుర్రం పద్మ, కిరణ్జీ, చింటూ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ప్రపంచ మానవాళికి శాంతిని బోధించిన ప్రభువు యేసుక్రీస్తు ఆయన జన్మదినాన్ని మనం క్రిస్మస్ పండుగగా జరుపుకుంటున్నాం. రామగుండం మాజీ ఎమ్మెల్యే కొరుకంటి చందర్ వెల్లడి. సిరిశెట్టి మల్లేష్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదు. అభివృద్ధి పేరుతో అనాలోచిత కూల్చివేతలు తగదు. బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి వెల్లడి. క్రిస్మస్ పండగ సందర్భంగా పేద క్రైస్తవ కుటుంబాలకు రైస్ బ్యాగులు పంపిణీ. ప్రపంచ శాంతి, ప్రేమకు యేసుక్రీస్తు బోధనలు ఆదర్శం. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు హరీష్ రెడ్డి వెల్లడి. మనుగురు సీకే ఓసీ2 ఎక్స్టెన్షన్ సింగరేణి సంస్థకి కేటాయించాలని ప్రైవేట్ వ్యక్తులు వేలానికి వెళ్లకుండా అడ్డుకోవడానికి ఈ నెల 29న చెలో మనుగురు కార్యక్రమాన్ని చేపట్టాం. సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకుల వెల్లడి. గోదావరికని చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలు. గత 5 రోజులుగా న్యాయం కోసం పోరాటం చేస్తుంటే తన వద్దకు రావడానికి ఎమ్మెల్యేకు తీరిక దొరకడం లేదా? చెట్టు కింద నాయకులు మీ ఎమ్మెల్యేకు ఎందుకు సమాచారం ఇవ్వడం లేదు? అక్రమంగా తమ షాపును కూల్చారంటూ కని చౌరస్తాలో న్యాయ పోరాటం చేస్తున్న ఆకుల లలిత కన్నీటి ఆవేదన.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.